నేడు బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సూరేపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. రైతులతో పట్టాదారు పాసు పుస్తకాలు అందించనున్నారు. నేడు బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సూరేపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించనున్నారు. రైతుగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో అయితే పర్యటిస్తా ఉన్నారు. ఏదైతే జనవరి నుంచి కూడా చూసుకున్నట్లయితే కనుక రైతులకి పట్టాదారు పాస్బుక్ పంపిణీ కార్యక్రమం అనేది కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే కూడా దాదాపు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా భూముల్ని రీసర్వే చేసి దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఆన్లైన్ లో పొందుపరచడం, ఎటువంటి అవకతవకలు జరగకుండా కూడా ఇక త్వరలోనే ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీని సైతం కూడా అమల్లోకి తీసుకొస్తామన్నటువంటి నేపథ్యంలోనే ఇక పట్టాదారు పాస్బుక్లు అనేది కూడా ఇటు మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంతో అయితే కనుక రైతులకి పట్టాదారు పాస్బుక్లు అనేది అందిస్తా ఉన్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో కూడా చూసుకున్నట్లయితే కనుక రీసర్వే చేసినటువంటి నేపథ్యం, అంతేకాకుండా రీసర్వేలో కూడా ఇటు హక్కుల కోసం పాతేటువంటి రాళ్లపైన కూడా ఇటు ఆ యొక్క ముఖ్యమంత్రి పేరు, అదేవిధంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫోటో ఉంచడం, దీనిపై కూడా కూటమి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేసి తీసివేసి కొత్తగా అయితే కనుక సరిహద్దు వేసి, అదేవిధంగా ఆ పట్టాదారు పాస్బుక్ లో ఏదైతే రాజముద్ర, ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజముద్రను ముద్రించి ఆ పట్టాదారు పాస్బుక్ అనేది కూడా అందించడం కూడా జరుగుతుంది. 2027 వరకు కూడా ఈ రీసర్వే అనేది కంప్లీట్ చేసుకొని దాదాపు కోటి 12 లక్షల వరకు కూడా పట్టాదారు పాస్బుక్లు అందించే విధంగా కూడా ఇటు నిర్ణయం తీసుకున్నట్టు ఇటు కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఈ రోజు కూడా చూస్తున్నట్లయితే కనుక ఈ యొక్క బాపట్ల జిల్లాలో కూడా పలు గ్రామాలకు చెందినటువంటి రైతులతోటి సీఎం చంద్రబాబు నాయుడు ముఖాముఖి మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అనంతరం కూడా ఈ యొక్క పట్టాదారు పాస్బుక్లకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వారికి వివరించి ఆ పట్టాదారు పాస్బుక్లలో అయితే కనుక వారికి అందించడం కూడా జరుగుతుంది. అదే విధంగా రైతుల నుంచి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా అడిగి తెలుసుకొని, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ, ఆర్డీఓ వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క జనవరి నుంచి కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ దాదాపు బాపట్ల జిల్లాలోని 8 మండలాల్లో 3658 పాస్బుక్లు, అదేవిధంగా వేమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 1795 పాస్బుక్లను అయితే కనుక ఈ రోజు పంపిణీ చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటు రైతులకి తెలియకుండా భూ రికార్డులు ఎవరైనా మార్పులు చేస్తారో వాటిపై కూడా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా అటువంటి మార్పులు చేయకుండా కూడా ఒక టెక్నాలజీని అనేది కూడా అందుబాటులో తీసుకొస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఏదేమైనప్పటికీ రైతులకు భరోసా ఇచ్చే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం ఉంటుంది అంటూ కూడా హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొందని తెలుస్తోంది. దాదాపు ఇప్పటి వరకు 22,79,000 పట్టాదారు పాస్బుక్లు అనేది కూడా ఇటు రైతులకి అందించేసినట్టు కూడా ఇటు రికార్డ్స్ అయితే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క రీసర్వేతో పాటు ఒక్కొక్కటిగా రీసర్వే అనంతరం పూర్తయినట్టు అనంతరం కూడా పట్టాదారు పాస్బుక్ పంపిణీ అనేది కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.